ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామములో మరోసారి మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం శ్రీమంతుడగు దేవుడు మీతో మాట్లాడి బలపరచినట్లు పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను శుభవార్త 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుకుందాం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగములో లాజరు అనబడినటువంటి ఒక మనుష్యుడు సమాధిలో ఉన్నాడు. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చిన తర్వాత మార్తతో అంటున్నాడు, మీరు సమాధి పైన ఉన్న రాయితిని దొర్లించండి. అందుకు ఆ సహోదరి అన్నదట, ప్రభువా, నా సహోదరుడు చనిపోయి ఇప్పటికి 4 దినములైనది. రాతిని దొర్లించిన ఎడల వాసన కొట్టును, అంటే దుర్వాసన కొట్టును అని తెలియచేస్తుంది. అందుకు యేసుక్రీస్తు వారు ఆమెను గద్దిస్తూ ఏమంటాడంటే, మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని హెచ్చరిక చేస్తున్నాడు. నిశ్చయముగా ఎవరెవరు దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, నమ్మిక మాత్రం ఉంచుతారో, నమ్మిక ఉంచిన వారు ఆయన యొక్క మహిమను చవి చూస్తారు. నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈ వర్తమానం అనంతరము దేవుని మహిమ మీ మీద నిలవడాన్ని అనేకులు చూడబోతూ ఉన్నారు. రియలీ ఆ అద్భుతమైన దేవుని మహిమను నీ మీద ఉండుట ఇతరులు చూడాలన్నా, దేవుని మహిమను కనులారా నువ్వు చూచి అనుభవించాలన్నా కావలసినటువంటి కార్యం ఏంటంటే నమ్మిక మాత్రము. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని చెప్పగా రాతిని దొర్లిస్తున్నారు. యేసుక్రీస్తు వారు తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి లాజరు వైపు చూచి, లాజరు లేచి బయటికి రా అంటున్నాడు. యేసుక్రీస్తు వారి నోటిలో నుండి బయలుదేరిన మాటతో సమాధిలో ఉన్నటువంటి లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు 44వ వాక్యంలో అంటాడు, చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతో చుట్టబడి బయటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారట, వాని కట్లను విప్పి వానిని పోనీయుడి అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకుల యొక్క కట్లను దేవుడు విప్పుటకు సిద్ధముగా ఉన్నాడు. మనము విశ్వసించగలిగినట్లయితే విశ్వసించినటువంటి బిడల యొక్క కట్లు ఎటువంటి కట్లైననో వాటిలో నుండి వారికి విడుదల ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ మాట చెప్పగానే లాజరు లేచి బయటికి రా అనగానే లాజరు చనిపోయిన వాడు జీవమొంది బయటకు వస్తున్నాడు. కానీ వాడు చుట్టబడి కట్టబడి ఉన్నందువలన ప్రభులు వారు అన్నారట, వాని కట్లు విప్పి పోనీయుడి. మీ కట్లు విప్పడం కాదు, మీ కట్లు విప్పడము కాదు, ఈ సంవత్సరము మీరు అనేకుల కట్లను విప్పబోతున్నారు. ఆమేన్. ఒకవేళ మీ ప్రక్కలో ఎవరన్నా ఉంటే ఒక్కసారి వారికి షేక్ అందిస్తూ చెప్పండి, నీవు అనేకుల కట్లను విప్పుదు అని. ఆమేన్. మీరు అనేకుల యొక్క కట్లను విప్పబోతున్నారు. యేసుక్రీస్తు వారు వాడిని బ్రతికించిన తర్వాత అక్కడ ఉన్న వారితో చెప్తున్నారు, వాడి కట్లు విప్పి పోనీయండి. ఈరోజు నా ప్రియతమ దేవుని బిడ్డలారా, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, జనములు నానా రీతులుగా కట్టబడిన స్థితిలోనే కనబడుతూ ఉన్నారు. లాజరు మరణపు కట్లతో కనబడుతున్నాడు. మరణము చేత బంధింపబడి మరణపు కట్లతో కనబడుతున్నాడు. లాజరు అక్షరార్థకమైన మరణముతో కట్టబడి ఉన్నాడు. కానీ ఈరోజు చాలామంది జీవించుచున్నవన్న పేరు ఉన్నదే కానీ నువ్వు మృతుడవే అని హెచ్చరిక చేయబడినట్టు అనేకులు జీవచ్ఛవముగా మరణపు కట్లతో కనబడుతున్నారు. నిజముగా అనేకులు మరణపు కట్లతో పడకల్లో కనబడుతూ ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎటువంటి కట్లతో కనబడుతున్నా, ఎవరు ఎన్ని కట్లతో నిన్ను బంధించినా, ఎటువంటి కట్లు చేత నిన్ను బంధించి వారు నిన్ను లేవలేకున్నట్లు చేసినప్పటికీ యేసు ప్రభులు వారు
ఒక్క మాట పలికినట్లయితే కట్లన్నీ విడిపోగలవు. నిశ్చయముగా మీకున్న కట్లు ఎంతటి కట్లైనప్పటికీ శ్రీమంతుడగు దేవుడు వాటిలో నుండి మీకు విడుదల ఇచ్చుటకు సంసిద్ధముగా ఉన్నాడు. ఆ కట్ల నుంచి మీరు బయటపడాలి అంటే ఒకటే కార్యము, విశ్వాసము కావాలి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నిశ్చయముగా ఇఫ్ యు వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను చూడాలంటే సింప్లీ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకం మాత్రం ఉంచాలి. విశ్వసించి నమ్మకం ఉంచినట్లయితే నీ కట్లు విడిపోటే కాక దేవుని మహిమను నీవు చూచుటే కాక అనేకుల యొక్క కట్లను నీవు విడిపించగలవు. నువ్వే కట్లతో ఉన్నావు? మరణపు కట్లతో ఉన్నావా? మరణపు శయ్యలో కనబడుతున్నావా? ఫియర్ నాట్. అట్టి మరణ పడకలో మరణపు కట్లో ఉన్నటువంటి హిజ్కియా దేవునికి వెళ్ళి చూసి ప్రార్థిస్తున్నాడు. ప్రభువుల వారు ఏమంటారో తెలుసా? నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని కనుక నేను నిన్ను బాగు చేసేదను. రియల్ నీవు ప్రార్థన చేయించు విశ్వసించగలిగినట్లయితే మరణపు టురులలో నుంచి, మరణపు కట్ల నుంచి నిన్ను విడిపించి విడుదల ఇచ్చి ప్రతి విధమైన కట్లను తెంచివేసి మేలుతో నింపగలడు. కొందరు ఇట్టి కట్లతో కనబడుతుండగా దేవాలయములో ఒక అమ్మ కనబడుతుంది. ఒక ప్రియమైన తల్లి. పాపం ఆమె అనేక సంవత్సరాలుగా సంఘములో అగపడుతుంది. ఎంతోమంది యాజకులు వచ్చారు, నానా రకాలైనటువంటి వారు కనబడ్డారు. కానీ ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఆమె యొక్క కట్లను విప్పలేకపోయారు. అయితే యేసు ప్రభుల వారు ఒక్కసారి ఆ దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించగానే నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న ఆ తల్లిని చూచాడు. అమ్మా అని పిలిచి దగ్గరకు రమ్మని చెప్పి ఆమె మీద చేతులుంచి ఒకే ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ బలహీనత విడిపోయినది అన్నాడు. నీ బలహీనత విడిపోయినది అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే 18 సంవత్సరాలుగా వంగిపోయినటువంటి నడుము, 18 సంవత్సరాలుగా వంగిపోయిన నడుము ఆయన నోట నుంచి మాట బయలుదేరిన వెంటనే చక్కగా లేచి నిలవబడడం ప్రారంభించింది. చక్కగా లేచి నిలవబడడం ప్రారంభించింది. అది విశ్రాంతి దినము కనుక అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారందరూ కూడా యేసు ప్రభుల వారు ఈ పని చేసినందుకు ఆయన మీదకి కయ్యానికి కాలు దువ్వారు. ఆ స్థలములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారితో ఒక్క మాట అంటాడండి. ఆ భాగాన్ని ఒక్కసారి చదువుకుందాం. లూకా శుభవార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలమును మీరు గమనించి చూడండి. యేసు ప్రభుల వారు ఒక అద్భుతం చేశారు. అందుకు సంఘం అంతా స్పందింపబడి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కానీ యేసయ్య మీదకు వ్యతిరేకంగా లేచారట. అందుకు ప్రభుల వారు అడుగుతున్నారు, విశ్రాంతి దినమందు అబ్రహాము కుమార్తె అయిన ఈమెను సాతాను యొక్క కట్ల నుండి విడిపింపదగదా? అంటే 18 సంవత్సరాలుగా ఆ తల్లిగారిని ఎవరు కట్టేసి ఉన్నారట? సాతాను కట్లు ఉన్నాయి. రియలీ అనేకులకు తెలియట్లేదు. యేసు క్రీస్తు వారు అక్కడికి వచ్చేంత వరకు అనేకులకు తెలియట్లేదు ఆమె లోపల సాతాను ఉన్నది అని, ఆమెను బలహీనపరచు దయ్యము పట్టి ఉన్నదని, ఆమె దయ్యపు కట్ల చేత సాతాను కట్లతో కట్టబడి ఉన్నదన్న సత్యము లేకపోతే ఆ గొప్ప మర్మము ఎవరికీ అర్థం కాల. కారణం ఏంటంటే ఆశ్చర్యకరుడు రాగానే ఆ నడుము వంగిపోవడానికి గల కారణం ఏంటో చూశాడు. చూసినప్పుడు ఆయన కన్నులు కనిపెట్టాయి. ఈమె నడుము వంగిపోవటానికి ఇది శారీరకమైన రోగము కాదు, అది సాతాను కట్లు అని గుర్తించారు. మీరు ఎప్పుడైనా ఆలోచించుంటారా? శరీరములో చాలా బలహీనత, తలలో తీవ్రమైన నొప్పి, పొట్టలో అది ఒక రకమైన మంట, గుండెల్లో ఒక రకమైన దడ, షుగర్ వచ్చిందేమో బీపీ వచ్చిందేమో అని బింబేలు పడిపోతాం, నిలబడలేము, ఏదో ఒక కంగారు గలిబిలి చేస్తుంటుంది. వెంటనే ఏం చేస్తాం? ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దామని వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
నువ్వు చెప్పిన జబ్బు ఒకటైతే వాడు 100 టెస్టులు రాసిస్తాడు. అన్ని టెస్టులకు డబ్బు కట్టి రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు చూస్తున్నావు ఏ టెస్టులో కూడా మీరు గమనించేటప్పుడు ఎవ్రీ టెస్ట్ నార్మల్ 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 నార్మల్, అన్నీ నార్మలే. మరి అన్నీ నార్మల్ ఉన్నా నా శరీరంలో ఎందుకు ఈ బాధ అని అర్థం కాదు. నిజముగా టెస్ట్లలో అన్నీ నార్మల్ ఉండి నీ శరీరంలో ఏదో బాధ కనబడుతున్నదంటే దేవాలయంలో 18 సంవత్సరాలుగా కనబడిన ఆ తల్లి నడుము వంగిపోవడానికి ఏది కారణమో అదే కారణమై ఉంటుంది. అదే కారణమై ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన మనుషుడైతే, దేవుని ఆత్మ కలిగిన సేవకుడైతే దీనికి గల కారణం ఏంటని ఆయన నేత్రములతో చూసి ఆ కట్ల నుంచి విడిపించగలడు. కాబట్టి యేసు ప్రభులు వారు అడుగుతున్నారు, విశ్రాంతి దినమున అబ్రహాము కుమార్తె అయిన ఈమెను సాతానుడు కట్టిన కట్ల నుంచి విడిపింపదగదా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానుడు అనేకులను కట్టిపెట్టి ఉన్నాడు. అందుకే కాబోలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వాక్యం చదివేటప్పుడు దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు అంటాడు. అంటే దుర్మార్గుడు అనబడినటువంటి సాతానుడు అనేక రకమైన కట్లతో మానవులను కట్టి బంధిస్తూ ఉన్నాడు. ఆయా రీతిలుగా కట్టి వారిని హింసిస్తూ ఉన్నాడు. నువ్వే స్థితిలో కట్టబడి ఉన్నావు? అయ్యో నేను ఉన్న కట్లు భయంకరమైనవి దైవజనుడా, మాకు వేరు కట్లు ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితాలు ఇదే బాధ అండి. మాకు చేతబడి కట్లు ఉన్నాయండి. ఒక వర్గం ఉంది, డోంట్ మిస్టేక్ మీ, ఒక వర్గం ఉంది, ఏ ఇంటిలో ప్రార్థన చేసినా మీకు చేతబడని చెబుతారు. ఒకవేళ అట్టివారు మీ ఇంటికి కూడా వచ్చి చెప్పుంటారేమో, భయపడకండి. ఏ ఇంటిలో ప్రార్థన చేసినా మీకు చేతబడండి. అందులో కూడా మంచిగా ఐక్యతగా ఉన్న కుటుంబాలను వేరు చేసినట్లు పాడు చేయనట్లు మీ వారే మీకు చేసి పెట్టారండి అని చెప్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి అబద్ధ బోధకులకు అబద్ధ ప్రవక్తులకు చోటిచ్చి దయతో మీకున్న సమాధానాన్ని ఐక్యతని కోల్పోవద్దు. రియలీ వాట్ ఐ am asking, is that the power of the witchcraft? ఆ ఇంట్లో చేతబడి కట్లుంటే యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వాట్ ఐ హ్యావ్ టు డూ? నేనేం చేయాలి? దేవునికి నమ్మదగినటువంటి సేవకునగా నేనుండి ఆయన దగ్గర పొందుకున్న వరములు నాకుంటే నిత్యముగా ఆ ఇంటి నుండి ఆ కట్లుని తెంచాలి. యేసు ప్రభువు వారు అదే కదా చెప్తున్నాడు, మీరు వాడిని కట్లు విప్పి పంపివేయడు అన్నాడు. సో ఇఫ్ ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, ఐ హ్యావ్ టు మేక్ దెమ్ ఫ్రీ. నేను వారిని విడిపించాలి. అది బాగొట్టి మీకు కట్లున్నాయి, మీ వాళ్ళు చేసి పెట్టారు, ఏదో జరుగుతుంది అని కుటుంబాలను పాడు చేసుకుంటూ గలిబిలి చేయడము సేవ కానే కాదు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, నిజముగా ఒకవేళ అలాంటి కట్లు ఉన్నా సరే ఒక్కటే తెలియచేయగలను. సంసోను అనబడినటువంటి ఒక న్యాయాధిపతిని తన యొక్క స్వజనులు 3000 మంది పోయి ఆయనను చక్కగా క్రొత్త తాళ్ళతో బాగుగా కట్టి 3000 మంది, మనిషి ఒక కట్టు వేసినా 3000 కట్లు అనుకోండి, 3000 మంది వెళ్ళి బలముగా అతని కొత్త తాళ్ళతో కట్టి చుట్టి పెట్టి తీసుకొని ఫిలిష్తీయులకు అప్పగించాలని వస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, లేఖికు రాగానే ఫిలిష్తీయులు కేకలు వేసి సంసోను మనకి కట్టబడి దొరికాడు అనుకున్నాడు. ఎన్ని కట్లతో ఉన్నారో అన్ని కట్లతో కట్టబడి మనకు దొరికాడని కేకలేస్తున్నారు. అప్పుడు వాక్యం అంటుంది, అంతటా దేవుని ఆత్మ బలముగా సంసోను మీదికి దిగాను. When the spirit of God came upon the Samson, ఆయన మీదికి ఆత్మ దిగి రాగానే పూర్వమే కాలిన జనపనార వలె, నూలు పోగు వలె, క్రొత్త తాళన్ని పటపటా బూడిద వలె మారిపోయాయట. ఎంత గొప్ప కార్యమండి! ఒక కట్టు కాదండి, 100 మాంత్రిక కట్లు ఉన్నా నేను విశ్వసిస్తున్న వాక్యం ఏంటంటే, నా లోపల ఆయన ఆత్మ ఉన్నది అంటే, మీ యందు ఆయన ఆత్మ ఉన్నదంటే, వెన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ, అది 100 కట్లు కాదు 1000 కట్లైనా సరే ఆ పరిశుద్ధాత్మ అగ్ని రాలిన వెంటనే తునాతునకలైపోవాలి. అవునండి,
తునాతునకలైపోవాలి. నిజముగా ఆయనలో మీరు ఉన్నప్పుడు, ఆయనలో నేను ఉన్నప్పుడు నాకు చెప్పిన పని ఏంటంటే మీరు వెళ్ళి వాడిని కట్లు విప్పిపోనీడి, అంతకు మించి వేరే పని చేయకూడదు. కానీ ఈరోజు జనములను దోచుకోవాలని తాత్పర్యం కలిగిన వారు వారిని భయపెట్టి బెంబేలు పెట్టి వారి దగ్గర ఏదో ఒకటి దోచుకున్నట్టు యత్నము చేసి బాగున్న కాపురాలలో భయంకరమైనటువంటి చుచ్చును పెట్టి సమాధానం లేకుండా అశాంతితో నిరంతరమైనటువంటి పగను పెంచిపోతున్నారు. వెళ్ళండి, కట్లు విప్పండి, పంపించండి. ఇదొక్కటే మనం చేయాల్సింది. ఎన్ని కట్లు ఉన్నా సరే నాలో మీలో ఆయన ఆత్మ ఉన్నది అంటే కట్లు అన్ని తునాతునకలు అయిపోతాయి. సంసోను 3000 మంది పట్టి మంచిగా కట్టి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ తన మీదకి దిగగానే క్రొత్త తాళన్నీ కూడా కాలిన నూలు పోగులాగా అయిపోయాయి. కారణం ఏంటంటే వారి కట్ల కన్నా ఆత్మలో ఉన్నటువంటి శక్తి గొప్పది అని ఆ స్థలములో మనకి నిర్ధారణ అవుతున్నది కదా. కాబట్టి దయచేసి ఎవరు చెప్పినా భయపడకండి. నీవు దేవుని యందు నమ్మకం ఉంచినది సరి అయితే, నీకు దేవునిలో కలిగిన విశ్వాసం సరి అయితే నువ్వు చెప్పాలి, ఆత్మదేవుడు నాలో ఉన్నాడు, నేను ఆత్మతో ఆరాధిస్తున్నాను, నా యందు ఏ కట్లు నిలవవు అని చెప్పాలి. ఆమె తప్పనిసరిగా ఆ 18 సంవత్సరాలుగా కట్టబడిన సాధారణ కట్లను యేసు ప్రభుల వారు ఒకే ఒక మాటతో కట్లన్నిటిని విడిపించి వారితో అంటున్నాడు, సాతానుడు కట్టిన కట్లను విడిపించకూడదా? అమ్మా, నీకు 18 సంవత్సరాలుగా కట్లున్నాయి, ఇది మీ అత్తగారు చేసి పెట్టారు, మీ ఆడబిడ్డ చేసి పెట్టారని చెప్పలేదు. కట్లను చూచాడు, విడిపించాడు, విడుదల కలుగు చేశాడు, పని పూర్తి చేశాడు. నిజముగా నీవు నేను ఆయన్ను పోలిన వారమైతే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 వాక్యాలు చదువుతున్నప్పుడు యోహానయ్య గారు ఏమంటారు? ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకమందు మనము అట్టివారిమై ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఈ లోకమందు మనం అట్టివారమై ఉన్నాం. ఆయన ఎలా ఉన్నాడు? ఎవరిని బెంబేలు పెట్టలేదు. కట్లను చూశాడు, విడుదల ప్రకటించాడు. కట్లను చూశాడు, విప్పి పోనీయుడని శాసించాడు. కట్లను చూశాడు, వారికి విడుదల శాసించి క్షేమమిచ్చాడు. నీవు దేవుని ఆత్మ కలిగిన సేవకుడవైతే, విశ్వాసమైతే ఆయన ఎట్టివాడో ఈ లోకమందు మీరు అట్టివారై ఉండాలి. సాతాను కట్లు కట్టలేదని చెప్పలేదు, కడతాడు. కానీ విడిపించుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడు. మీకు ఒకటి తెలుసండి, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే అహరోనులు వెళ్ళి దేవాది దేవుడు శాసించినట్టు కర్రను వేస్తున్నారు, పాము అయిపోతుంది. వెంటనే ఫరో అక్కడ ఉన్నటువంటి మంత్రజ్ఞులను పిలవడంపించి వారు కర్రలు వేస్తున్నారు, అవి పాములు అయిపోయాయి. మంత్రజ్ఞులు వేసిన పాములు చాలా ఉన్నాయి, అహరోను మోషే వేసిన కర్ర ఒకటే ఒకటి ఉన్నది. ఈ ఒక్కటి మంత్రగాలు వేసిన కర్రలన్నిటినీ, సర్పములన్నిటినీ మృంగి వేసినని చదువుతున్నాం కదండి. దానికి అర్థం ఏంటి? 100 కాదు 1000 మంది మాంత్రికులు వచ్చి నిలబడ్డా దేవుని మాట ప్రకారం జరిగించేవాడు వాటన్నిటిని మెంగివేయగలడు. సో when you believe in the word of God, then you will have a new courage. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టు నమ్మి విశ్వసించావంటే నీ లోపల నూతనమైనటువంటి ధైర్యము, నూతన బలం వస్తుంది. కాబట్టి ఉన్నవి ఉండనివ్వండి. కానీ ఆ కర్రలన్నిటినీ, పాములన్నిటినీ అహరోను కర్ర మృంగివేసినట్టు దేవుని శక్తి చేత వాటినన్నిటిని జయించగలమన్న నమ్మకం నీ లోపల ఉంటే, విశ్వాసం దేవుని పైన ఉంటే తప్పనిసరిగా అట్టి కట్లను గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడరు. ఆ భయానికి చోటు లేకుండా ఎప్పుడు ఉంటామంటే వాక్యమును చదివి విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకొని నమ్మినప్పుడు మన లోపల ఆ ధైర్యం వస్తుంది. అయితే ఈరోజు అనేకులను మరణపు కట్లు, సాతాను యొక్క కట్లు పట్టబడి కనబడుతున్నారు. అయితే అపోస్తుల యొక్క సేవ పరిచర్యలో ఒక మనుష్యుడు ఇలాగూ కనబడ్డాడట. వానిని దైవజనుడు అపోస్తులు గద్దిస్తూ ఇలాగంటారు. ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వాక్యం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను
ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనుష్యుడు కనబడుతున్నాడు. ద్రవ్యమును తెచ్చి దేవుని పరిశుద్ధాత్మను కొనుగోలు చేయాలనుకున్నాడు. అందుకు అపోస్తులు వాడిని గద్దించేటప్పుడు ఏమంటాడంటే, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి అనే బంధకములో ఉన్న, బంధకం అంటే కట్లు, నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ నీకున్నటువంటి కట్లు ఏంటంటే దుర్నీతి అనే కట్లు. కొందరికేమో మరణపు కట్లు, ఇంకొందరికేమో సాతాను వలనైన కట్లు, మరి కొందరికి చేతబడి కట్లు. ఈ స్థలములో ఈ మనిషిని చూస్తున్నాం, దుర్నీతి కట్లు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో దుర్నీతికి చోటు ఇవ్వకూడదు, అవినీతికి చోటు ఇవ్వకూడదు, స్వనీతికి చోటు ఇవ్వకూడదు. యేసుక్రీస్తు వారు ఎట్టివారై ఉన్నారో ఈ లోకమందు మనం అట్టివారము కావాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, నీతి మొత్తం జరిగించిన వాడై ఉన్నాడు. ఏ సమయంలో కూడా నీతిని విస్మరించలేదు. యోహాను గారు బ్యాప్తిస్మ ఇస్తున్నప్పుడు, బ్యాప్తిస్మ పొందడానికి యేసు ప్రభులు వారు వెళ్ళినప్పుడు యోహాను యేసయ్యతో అంటారు, అయ్యా నేను నీ చేత బ్యాప్తిస్మ పొందవలసి ఉండగా మరి నేను మీకు బ్యాప్తిస్మ ఏమిటి, ఇది కూడదు అన్నప్పుడు యేసు ప్రభులు వారు తన్ను తాను పరిపూర్ణంగా తగ్గించుకుంటూ ఆ స్థలంలో ఏమంటాడంటే, నీతి యావత్తు ఈ రీతిగా జరగవలసి ఉన్నది. అక్కడ అహము, నేను దైవ కుమారుడను, దేవుడను, నరరూపమెత్తి వచ్చిన వాడును, నీ ఒక సాధారణమైన మనిషివి అని కాదు. నీతి ఎలా ఉంటుందో నీతిని జరిగించడానికే ప్రయాసపడాలి. కానీ వారిని గద్దిస్తున్నటువంటి అపోస్తులు ఏమంటున్నారంటే, నీవు దుర్నీతి కట్లలో ఉన్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏ విషయంలోనైనా సరే దుర్నీతికి చోటు ఇవ్వకూడదు, అవినీతికి చోటు ఇవ్వకూడదు, స్వనీతికి చోటు ఇవ్వకూడదు. ఆయన ఎట్టివాడో ఈ లోకమందు మనం అట్టివారము కావాలి. ఆయన ఎలాంటి నీతి ఉన్నదో అట్టి నీతి మీలో అగపడాలి. ఆ నీతి మీలో లేకపోతే మీరు దుర్నీతి కట్లతో కట్టబడి ఉన్నారని అర్థం. వాక్యం బాగా చెప్పవచ్చు, మర్మాలు బ్రహ్మాండంగా చెప్పవచ్చు, సంఘములో సేవలో కలవవచ్చు, ఎప్పుడు సేవకులతోనే ఉండవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట అవినీతి, స్వనీతి, దుర్నీతి జరిగించావంటే నీవింకనో కట్లలో ఉన్నావని అర్థం. ఆ కట్ల నుంచి విడుదల కావాలి, ఆ కట్ల నుంచి విడుదల పొందాలి. యేసు క్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, లాజరు బయటికి రాగానే మీరు వాని కట్లు విప్పిపోనీయుడి. మీరు కట్లతో ఉండడం కాదు, కట్ల నుంచి మీరు విడుదల పొందడం కాదు. ఈ సంవత్సరము మీరు అనేకుల యొక్క కట్లను విప్పిపోడిస్తారు. మీరు అనేకుల యొక్క కట్లను విప్పుతారు. అనేకుల కట్లను విప్పగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మినట్లయితే దేవుడి మహిమను చూస్తాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి యెషయా 52:2 మీరు గమనించినట్లయితే నీ మెడ మీద ఉన్న కట్లను విప్పివేసుకోనమంటాడు. అంటే అర్థం ఏంటి? బానిస కట్లు, బలమైనటువంటి బానిస కట్లు. ఇప్పుడు సియోను బిడలకు, సియోను కుమార్తెలకు, సియోను పిల్లలకు ఆయన తెలియజేస్తున్నాడు, నువ్వు లేచి సంతోషపడు, నీ మీద ఉన్న ధూళిని దులుపుకొనము, నీ మెడ మీద ఉన్న కట్లని కూడా, బానిసపు కట్లని కూడా తెంచుకొనము. నా ప్రియమైన బిడలారా, ఎవరు కట్లతో కట్టబడి పడి ఉండుట దేవునికి ఇష్టము లేదు. మీలో ప్రతి ఒక్కరూ ఏ విధమైన కట్లలో ఉన్నారో మీ కట్ల నుంచి బయటకు రావడమే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మీరు కట్ల నుంచి బయటకు వచ్చుటే కాక ఎవరెవరు కట్టబడి ఉన్నారో కట్టబడిన వారి కట్టులు విప్పిపోనివ్వాలి. ఆ పని దేవుడు మీకు అప్పగిస్తున్నాడు. అయ్యో మేమే కట్లలో ఉన్నామని ఇక చెప్పకూడదు. మీ కట్లు తెగిపోయాయి, దేవుడు మీకు అధికారం ఇస్తున్నారు, మీరు వెళ్ళి అనేకుల కట్లను విప్పండి అని. కాబట్టి అనేకుల యొక్క కట్లను విప్పగలిగినట్లు నీవు ఈ దినమందు, దేవా ఆ దినమున ఏ రీతిగా వారికి అధికారం ఇచ్చావో ఆ అధికారాన్ని నాకు ఇవ్వు. నేను కట్ల నుండి విడుదల పొందితే కాక అనేకుల కట్లను విడిపిస్తాను. అవును,
ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి మోషే పైన తిరుగుబాటు చేస్తున్నారు. మోషే దేవుని దగ్గర విచారణ చేయటకు ముందుకెళ్తున్నాడు. అప్పుడు ప్రభులు వారు ఏమన్నారో తెలుసా? మోషే, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు. నీవు వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రను చాచి సముద్రమును పాయలుగా చెయ్యి. ఏ సముద్రమైతే తనకు అడ్డం అనుకున్నాడో, ఏ సముద్రమైతే మేము దాటలేమనుకున్నారో, మేము దాటలేము మాకు అడ్డము అనుకున్న ఆ సముద్రం గురించి విచారణ చేయుటకు ప్రార్థించుటకు మోషే ముందుకెళ్తుంటే ప్రభులు వారు అంటున్నారు, నీవేలా నాకు మొరపెడుతున్నావు, దాన్ని పాయలు చేయి. పాయలు చేసే అధికారాన్ని మోషేకి ఇచ్చాడు. ఆమె వారి కట్లు విప్పి పానివడి అనేకుల కట్లు విప్పి అధికారం దేవుడు మీ చేతికి ఇచ్చి ఉన్నాడు. నిశ్చయముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారమును మీరు కలిగిన వారు కావాలి అంటే ఒకే ఒక మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈ సంవత్సరము మీరు దేవుని సూర కార్యాలు జరిగిస్తారు, పొందుకుంటారు, మీరు జరిగిస్తారు. నిశ్చయముగా అట్టి గొప్ప అద్భుతంని మీరు చూడాలి అంటే సంసోను మీదకి దిగినటువంటి ఆత్మ మీ మీద ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ విధమైన కట్లను గురించి మీరు కలవరపడరు. ఎవరు చెప్పినా, ఎంత పెద్ద ప్రవక్త చెప్పినా, యూ విల్ నెవర్ ఫ్రైటన్ ఫర్ దెమ్. వై? బికాస్ యూ విల్ స్పీక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యముని తీసి మాట్లాడతావు. ఆయన ఆత్మ నా మీద ఉన్నది, కట్లు ఎన్నున్నా అవి కాలిన నూలు పోగువలు అయిపోతాయి, నేను భయపడను చెప్పాలి. చెప్పుతారు, అనేకుల కట్లు మీరు విప్పుతారు. అప్పుడు మార్త యేసయ్య గద్దింపుకు లోబడి రాతిని తీసివేసినట్టు, అడ్డమును తీసివేసినట్టు ఈరోజు నీ హృదయమైనటువంటి వాకిలిలో ఏ అడ్డము లేకుండా ఆ రాతిని తొలగించి ఆయనకు నువ్వు సోటిచ్చావంటే ఆయన మహిమను నీవు అనుభవిస్తావు. ఆయన మహిమ కార్యాలను నీ ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు కలుగునట్లు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ దాసులకు, నా ప్రేక్షకులలో ఎవరిలో ఏ కట్లు ఉన్నవో మీకెరుక నాన్న. వారి కట్లన్నిటి నుంచి విడుదల ప్రకటించండి. కట్ల నుండి విడిపింపబడితే కాక అనేకుల కట్లను విప్పుటకు నాయన వారికి శక్తిని, ఆత్మీయ బలమును అనుగ్రహించి మీ దీవులతో మేలుతో నింపి మహిమందమని క్రీస్తు ప్రభు యొక్క గణనీయ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.